హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. సుప్రీంకోర్టు కూటమి పెద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అంటే ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందనమాట. వాస్తవానికి 2011 నుంచి 14 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నెన్నో అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు పెట్టి సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసుగొల్పి ఎట్లాంటి కేసులు పెట్టించారో చూసినాం కదా. ఆఖరికి ఆ సిబిఐ తరఫున ఆ కేసును పుటప్ చేసిన, ఫైల్ చేసిన ఈ జేడీ లక్ష్మీనారాయణ సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సంబంధించి ఏమీ తేల్చలేదు. 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉత్త హంబకు కేవలం 1,500 కోట్లకు సంబంధించిన ఆధారాలు మాత్రమే చూపించలేకపోయారు. అవి కూడా చూపిస్తే వాటిని సీజ్ చేసి ఉంటారు కదా, వాటిని కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన బాజాప్తా మీడియా ముఖంగా చెప్పిండు. అట్లాంటి కేసుల మీద ఇంచుమించు 16-18 కేసులు ఉన్నాయి. అట్లాంటి కేసుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కోర్టులలో ఇంకా ఎన్నిసార్లు ఇట్లా రివ్యూ పిటిషన్లు వేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు తరఫున ఒక లాయర్ వాదిస్తే అసలు మీకేం సంబంధం అని చెప్పి కౌంటర్ వేసింది అనమాట సుప్రీంకోర్టు. జగన్ కేసులతో మీకేం పని, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తే లేదు, ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వాలని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా. సో ఇదనమాట, రాజకీయ విద్వేషంతోనే పిటిషన్. అనంతరం జగన్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ రాజకీయపరమైన విద్వేషంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సిబిఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని వాదించారు. రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు, హైకోర్టులో చుక్కెదురు. సో జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సిబిఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్కు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్పై నమోదైన కేసుల్లో సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణకు తీసుకున్నా కూడా ట్రాన్స్ఫర్ చేసేదానికి లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మన కులపత్రికలు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాయంటే, జగన్తో సిబిఐ కుమ్మక్కంట, అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు. డిశ్చార్జి పిటిషన్లను విచారించిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు, కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా అని చెప్పి, 10 ఏళ్ళైనా ట్రయల్ ప్రారంభం కాలేదని చెప్పి మన కులపత్రిక రాస్తారనమాట. జగన్తో సిబిఐ కుమ్మక్కంట. ఈడే రాస్తాడనమాట. సిబిఐ అంటే వేరే కేసులకు సంబంధించి సిబిఐ ఒక సింహం లాంటిది, దానికి ఎదురు ఏముండదు. తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది, సింహస్వప్నం అని చెప్పి చెప్తా ఉంటారు. అట్లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ జగన్తో కుమ్మక్క అవ్వడానికి ఏం ఆస్కారం ఉంటుంది? ఇప్పుడు కుమ్మక్క అయ్యేంత సీన్ ఉందా? కూటమి సర్కారు ఇప్పుడు అధికారంలో ఉంది, బీజేపీ భాగస్వామ్య పార్టీ, అది కేంద్రంలో అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇట్లా మీటర్ నొక్కితే, స్విచ్ చేస్తే ఆడ కేసులన్నీ కదులుతాయి. ఇన్ని ఈక్వేషన్స్ నడుమా సిబిఐతో కుమ్మక్క అవ్వాల్సినంత అవసరం సిబిఐకి ఏముంది? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీటిని విచారించే అవకాశం లేదా? ఉంది కదా. మరి ఈ తప్పుడు కూతలు, తప్పుడు రాతలు ఎందుకు? మన మార్గదర్శి, మన గురువింద కింద నలుపు ఉంటుంది కదా, మార్గదర్శికి సంబంధించి ఎప్పుడో 2004 తర్వాత ఉండవేళ అరుణ్ కుమార్ ఇట్లనే పిటిషన్లు వేస్తే వాటిని సత్యదాకా ఇట్లనే ట్రయల్స్ నడిపించి సాగదీసింది మీరు కాదా? అంటే మన దాకా వస్తేనేమో సంసారం, అవతలోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం. అసలు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, ఆర్థిక నేరాలు కానీ అంత ఈజీగా ఈ దేశంలో తేలే అవకాశం ఉందా? ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు రాస్తారు అంటే ఏం లేదు, ఒక సెక్షన్ను ఇట్లా నిద్రమత్తులో ముంచేస్తూ ఉండాలి, ముసుగు కప్పుతూ ఉండాలన్నమాట. ఒకవైపు సుప్రీంకోర్టు ఏమో రఘురామకృష్ణరాజును అసలు నీకేం సంబంధం ఈ కేసులతో, అవి ఆల్రెడీ హైకోర్టులలో, ప్రత్యేక కోర్టులలో ఉన్నాయి, అవి విచారణ జరుగుతూనే ఉన్నాయి, ట్రయల్స్ అయితేనే ఉన్నాయి, నీకేం సంబంధం అని చెప్పి ఆ అక్షింతలేసిన తరుణంలో దీన్ని ఇట్లా మార్చి రాయాల్సిన అవసరం ఏముంది? ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది వీళ్ళకి? సో ఇక డిసైడ్ చేసుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.